సోనా గార్డెన్ ఫ్రెష్ కొరియాండర్ అండ్ ఫ్రెష్ పుదీనా ఇప్పుడే కొన్ని తీసుకొచ్చాము. సో ప్రతిసారి మనం కొనుక్కోవడం వారం వారం నాన్ వెజ్ వండినప్పుడు లేదా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఫ్రెష్గా ఇట్లా కొనుక్కొని తెచ్చుకొని వాడేసుకుంటున్నాం. అవి మళ్ళీ కొనుక్కోవడం ఎందుకండి, ఇవి ఉన్నాయి కదా చక్కగా మనం వేళ్లతో ఉన్నాయి కాబట్టి ఈ కరివేపాకువి జాగ్రత్తగా కట్ చేసుకుని ఈ వేళ్ళు పెట్టుకుంటే ఒక 2 టైమ్స్ మళ్ళీ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. మనం చాలా మొక్కలను పెంచాం, ఈవెన్ బీట్రూట్, డ్రాగన్ ఫ్రూట్తో సహా. కానీ వాటర్ యాపిల్, సో కొత్తిమీర అందరికీ చాలా ఈజీ పెంచడం అనుకుంటూ ఉంటారు కదా. సో ధనియాలు వేస్తాం, వస్తాయి, హార్వెస్ట్ చేసుకుంటాం. కానీ కొత్తిమీర వేసినప్పుడు చాలా వరకు మనం జల్లినంతగా క్లియర్గా రావు. కొంతమంది నానబెట్టి ధనియాలు రాత్రంతా తర్వాత దంచి 2 బద్దలు చేసి వేసుకుంటే వస్తాయని కొంతమంది అంటారు. నానబెట్టి ఒక 24 అవర్స్ నానబెట్టిన తర్వాత వేస్తే మొలకలు వచ్చాక వేసుకుంటే బాగుంటుంది అంటే టిష్యూ పేపర్స్లో యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ ట్రేస్లో స్పాంజెస్ మీద ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. సో నేను ధనియాలు ఆ విధంగా పెంచి నేను కొంచెం వచ్చాయి. అంటే నేను ఇప్పుడు టబ్లో మొత్తం వేసినప్పుడు ఫుల్గా వచ్చేసి ఒక విత్తనం కూడా వేస్ట్ కాకుండా అన్ని సీడ్స్ వచ్చేసి గుంపుగా పెరిగిన వైనాలు అయితే కనిపించలేదు. సో కాబట్టి నాకు అసలే ఉన్న మట్టి ఉన్నది తక్కువ కుండీలు ఇప్పుడు గార్డెన్లో. సో కాబట్టి నాకు యూస్ఫుల్ అయినవి అంటే ఇంట్లో వంటకి కావాల్సినవి మాత్రమే నేను పెంచుకుంటాను. మీకు తెలుసు కదా, ఓన్లీ కూరగాయలు మాత్రమే పెంచుకుంటాను. గులాబీ మొక్కలు అంటే మమ్మీ గులాబీ మొక్కలు కొంటారు కాబట్టి వాటిని ఫ్లవర్ గార్డెన్ని మెయింటైన్ చేస్తున్నాము. స్పెషల్గా తెచ్చుకొని పెంచుకోకుండా, కొత్తగా పెంచుకోకుండా. ఎందుకంటే ఫ్లవర్ గార్డెన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇంట్లో మనం కూరగాయలను పెంచుకుంటున్నప్పుడు పాలినేషన్ అవ్వాలంటే మనకి ఇన్సెక్ట్స్ అవసరం. సో ఇన్సెక్ట్స్ రావాలంటే మన గార్డెన్లో పువ్వులు ఉండాలి, ఆ పువ్వుల కోసం వస్తాయి. సో అలా వాలి, సో పాలినేషన్ అనేది జరుగుతుంది. పాలినేషన్ జరగకపోతే మనకి ఆ పిందెలు రావు, కాయలనే కాయవు అనమాట. సో కాబట్టి మనకి ఫ్లవర్ గార్డెన్ నీడ్ కాబట్టి సో కొన్ని మొక్కల్ని అంటే రోజెస్, అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజెస్ని, చామంతుల్ని, కనకంబరాలని పెంచుకుంటున్నాము. సో కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కువగా వంకాయ, బెండకాయ, ఈ మధ్య మొక్కజొన్న పొత్తులు కూడా పెట్టాను. అండ్ పాదులో కాకరకాయ, బీరకాయ ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఆనపకాయ అనేది నేను సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వేస్తాను. మీరు పాత వీడియోస్ చూసినట్లయితే తెలుస్తుంది కదా. కానీ కొత్తిమీర పెంచాలని, కొత్తిమీర, కరివేపాకు అనేది మనకి ప్రతిరోజు వంటలో చాలా చాలా అవసరం. కానీ అది నేను పెంచడానికి నాకు అవ్వట్లేదు. ఎందుకంటే దాన్ని వేస్తున్నప్పుడు అది ఫుల్గా రావట్లేదు. ఇబ్బందిగా అవుతుందనమాట. సో ఏంటంటే బయట నుంచి మనం ఫ్రెష్గా తెచ్చుకుంటున్నాం కదా. సో అవి హైబ్రిడ్ అనుకుంటా, మంచిగా పెద్ద పెద్ద ఇన్నాళ్ళు కొత్తిమీర చిన్న చిన్ని కట్టలు ఇంతలా ఉండేవి, పుదీనా కట్టలంతా. కానీ సార్ కొత్తిమీర అంటే ఎంత బారున ఏదో తోటకూర కట్టల్లాగా, పాలకూర కట్టల్లాగా తీసుకొస్తున్నారు. సో అవి ఇంత లావుగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే రూట్ సిస్టమ్ దగ్గర కొంచెం పైకి కాండం ఉంచి అవి కట్ చేసి వాటిని బాటిల్స్లో పెట్టాను. సో అవి ఎలా వచ్చాయి అనేది చూద్దాం. మనం ఏం చేద్దాం అంటే స్పెషల్గా ఫెర్టిలైజర్ అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇంట్లో తయారు చేస్తున్నాను కదా. సో అది ఇచ్చి మనం డ్రింక్ బాటిల్స్ 10 రూపీస్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ అన్నిట్లో పెట్టుకుందాం. అంటే ఇండివిజువల్ ప్లాంట్ ఉంటుంది, ఆ ఇండివిజువల్ ప్లాంట్ కాబట్టి మనం కేర్ తీసుకోవడానికి ఉంటుంది. ఆ స్పేస్లో అది ఒక్కటే ఉంటుంది కాబట్టి మంచిగా పెరిగే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఉంటాయి. అబ్బా ఎంత బాగుందో కదా. మనం ఇంట్లో పెంచుకుంటే ఇంతే ఫ్రెష్గా మనం వీటిని కోసుకోవచ్చు. అండ్ పుదీనా కూడా బిర్యానీ చేసిన ప్రతిసారి నాకు పుదీనా లేకపోతే అసలు అదే బిర్యానీ ఫ్లేవర్గానే అనిపించదు. నెయ్యి పుదీనా లేకపోతే నేను అసలు బిర్యానీనే చెయ్యను. సో కాబట్టి బిర్యానీ మొక్కలు కూడా మన ఇంట్లో, అదే పుదీనా మొక్కలు కూడా మన ఇంట్లో ఉంటే చాలా బెటర్. సో ఇవి స్టెమ్స్ వేసిన వచ్చేస్తాయి, వీటికి రూట్స్ ఏం పర్వాలేదు. ఎక్కడ చిన్న చిన్న స్టెమ్ వేసినా కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి పుదీనా. సో పుదీనాను అండ్ మనం కొత్తిమీర చక్కగా పెట్టుకుందాం. నేను ఈ మొక్కలు పెట్టడానికి వాటర్ బాటిల్స్ని, అంటే 10 రూపీస్ వాటర్ బాటిల్స్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇసుకని, రేగడి మట్టి ఉంది కదా మనకు, దాంట్లో రేగడి మట్టిని, ఇసుకని, కిచెన్ వేస్ట్ అండ్ డ్రైడ్ లీవ్స్ని యూజ్ చేసి నేను పాట్స్ని రెడీ చేసుకుంటున్నాను. అంటే మన 10 రూపీస్ వాటర్ బాటిల్స్ని రెడీ చేసుకుంటున్నాను. సో వాటిలో మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కొత్తిమీర స్టెమ్ పెడదాము. అంటే విత్ రూట్తో రండి, ఉత్తి స్టెమ్ పెడితే ఏమీ కొత్తిమీర రాదు. రూట్ సిస్టమ్ కూడా బాగుంది, ఇది హైబ్రిడ్ అనుకుంటా చక్కగా. సో పెట్టి చూద్దాం ఎలా వస్తాయి అనేది.
ఆర్టస్ డ్రింక్ బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ బాటిల్స్లో పెట్టుకుంటాను. అన్నీ ఒకే షేప్లో ఉన్నాయి. బట్ సరిపోతుంది అనుకుంటున్నాను ఈ కొత్తిమీర పెంచడానికి. సో వాటికి నాట్స్ పెట్టుకోవాలి కదా. సో కాబట్టి ఇప్పుడు కిచెన్ గార్డెనింగ్కి యూస్ చేసే నైఫే అది. సో ప్లాస్టిక్వి లేదా పాట్స్కి వాటికి హోల్స్ చేయడానికి ఈ నైఫ్ని యూస్ చేసేస్తున్నాను, ఇంకా కిచెన్లో యూస్ చేయను. సో దీన్ని బాగా కాల్చి మనము వాటికి నాట్స్ పెట్టుకుందాం, ఎందుకంటే వేసిన వాటర్ పోతూ ఉండాలి కదా. పైన మాత్రమే యూజ్ అయినాయి కదా, సో కింద ఇవి హాఫ్గా కోసేసిన కూడా వేస్ట్ చేయడం ఎందుకు, వీటిలో కూడా మనం పెట్టేసుకుంటే బెటర్. చక్కగా ఇది కూడా వేస్ట్ చేయకుండా వచ్చినట్టు ఉంటుంది. యాక్చువల్లీ దీనిలో మట్టి పోసి కింద అవి వాటర్గా పెట్టి పెట్టినారు. వాటర్లోకి రూట్ వచ్చేలాగా ప్లేస్ చేసుకుంటున్నారు. కొన్ని చైనీస్ వాళ్ళ ఫార్మింగ్ వీడియోస్లో చూశాను నేను. సో అంటే నేను ఎక్కువ పెంచాలని అట్లా అనుకోవట్లేదు కదా. సో ఎక్కువ కొమ్మలు ఉన్నాయి కాబట్టి వీటిని 2 పాట్స్ కింద, అంటే ఒక్కొక్క బాటిల్ని 2 పాట్స్ కింద మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క బాటిల్ని 2గా తీసుకొని పెట్టుకుందాము. ఇది ఏదో ఆర్డర్ పెట్టమే వచ్చినాయి. సో ఆ బ్యాగ్ దేనికైనా ఉపయోగపడుతుందని ఉంచాను. సో వీటిలో పెట్టేసుకుందాం. యాక్చువల్లీ నాకు థాట్ వచ్చింది దీన్ని చూసిన తర్వాత, ఇటువైపు కూడా అలా బాటిల్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది, కానీ మా పిల్లలు విరగ్గొడేశారు నేను ఇది ప్రిపేర్ చేసుకునే లోపల. ఎనీవేస్ ఉన్న బాటిల్స్ని అక్కడ మధ్యలో కూడా ఖాళీ ఉంది కదా, సో పై టాప్స్ని మనం చేసాం కదా, సో ఆ పై టాప్స్ని ఆ మధ్యలో ఖాళీ ప్లేస్లో ఫిట్ చేసుకోవచ్చు. ఆ రౌండ్ షేప్స్లోనేమో మనం బాటిల్స్ కింద భాగాల్ని పెట్టేద్దాం. ఇసుక బంకమట్టి కలిపి పెట్టుకున్నామండి. బంకమట్టి వల్ల వేలది గట్టిగా పట్టి బలంగా వస్తాయి, అది ఎదగడానికి కొంచెం ఇసుక గుల్లతనాన్ని చేస్తుంది అని నేను అనుకున్నాను. ఇలా మధ్యలో పెడితే అవ్వదు. సో వీటికి కింద హోల్స్ పెట్టాం కాబట్టి సో అక్కడి నుంచి పెడితే బాగుంటుంది అనుకున్నాం. కింద ఇక్కడ పెట్టడానికి బాగుంది కదా, సో అట్లాగా పై టాప్స్ అన్నీ ఈ వేలో మనం కలుపుకుందాము. ఆ ఖాళీ హోల్స్లోనేమో కింద టాప్స్ పెట్టుకుందాం. ఇందులో ఆ వేర్లు మనం కట్ చేసుకున్నాం కదా, అవి నాటేసుకుందాం. ఇప్పుడు మట్టి కాదు కానీ పొలోమని రాళ్ళు వస్తున్నాయి. సో అందుకే ముందు మొక్కలు సరిగ్గా ఎదగలేదు. ఆ మట్టి అందుకే గుల్ల చేసి రెడ్ సాయిల్ కానీ ఇలా ఇసుక మట్టి కానీ ఇలా మిక్స్ చేసి వేరేగా పాట్స్లో పెడుతున్నాను అనమాట. అందుకే ఆ మట్టి నుంచి కొత్తిమీర అయితే మంచిగా ఫ్రెష్గా ఉంది. అండ్ రూట్ సిస్టమ్ కూడా చాలా చక్కగా ఉంది. సో మనం రూట్స్ దగ్గర తీసుకొని ఇప్పుడు రూట్స్తో ఉన్న కొమ్మల్ని మనం నాటుకుందాము. చూడండి, రూట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మంచిగా ఉంది. సో మనం ఇవి మంచిగా పెట్టుకుంటే డెఫినెట్గా వస్తాయి. నేను అన్నీ వస్తాయని గట్టిగా నమ్మాను, ఎందుకంటే నాకు సన్లైట్ పడే ప్లేస్ లేదు. సో కాబట్టి ఇంట్లో అవి ఖాళీగా మట్టి ఉంది, వీటిని స్టెమ్స్ అన్ని ఎందుకు వేస్ట్ చేయడం, రూట్ సిస్టమ్తో మంచిగా ఉన్నాయి కదా. సో పెట్టి చూద్దాం, వచ్చినాయి అనుకోండి చక్కగా ఇంకొకసారి ఇంకో 2 వారాలు కూరలో హార్వెస్ట్కి సరిపోతాయి కదా. సో ఎలాగ ఇలా ఉన్నాయి. ఇలా ఒక చిన్న మినీ గార్డెన్ లాగా మెయింటైన్ చేసి రోజు మా పాపకి ఇది కిచెన్ గార్డెన్ను మెయింటైన్ చేసుకొని వాటర్ పోయిస్తూ ఉంటాను. అదొక హ్యాబిట్లా క్రియేట్ చేస్తే ఆ చిన్న చిన్న మొక్కలు పెరగడాన్ని అవి చూస్తే పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. సో ఒక్కొక్కటి తీసుకొని ఇంకా అలాగా అన్నీ ప్లేస్ చేసుకున్నాను. అవి ఫుడ్ ఏదో ఆర్డర్ పెట్టుకున్నాము, అది అందులో కూడా పెట్టేశాను ఎందుకు అని చెప్పేసి. సో మనం నాటేసుకున్నాం కాబట్టి సో వాటరింగ్ చేసుకున్నాము. ఒక బంగాళదుంప వచ్చింది, అందులో పెట్టేశాను. ఇంకా అది హంసీకి అంగన్వాడీలో ఇచ్చే పాల డబ్బా. One week later,
ఇక ఒక వారం తర్వాత రోజు నిలిపోస్తున్నాను చూసుకున్నట్లయితే చూసాం కదండి మనం పెట్టిన వాటికి మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. సో నెక్స్ట్ వీక్ ఇవి మంచిగా మళ్ళీ రెడీ అవుతాయి అన్నమాట. కొన్ని బాగా డల్ అయినట్టు అయినాయి కానీ వాటి చిగురు వస్తున్నాయి, ఏం చనిపోలేదు. ఒక రెండిట్లో బాగా డల్ అయినట్టు కనిపిస్తుంది. నేను వాటిని ట్రై చేస్తాను మళ్ళీ మంచిగా వచ్చేలాగా. సో అన్నిటికైతే మళ్ళీ వచ్చాయి, ఎందుకంటే రూట్ సిస్టమ్ మంచిగానే ఉంది, ఇసుక నేల కాబట్టి వచ్చాయి. వాటి గురించి పక్కన పెట్టండి. ఆ తర్వాత ఇలాగే పుదీనా ట్రై చేశాను. పుదీనా అయితే అన్నీ గట్టిగా బలంగా వచ్చినాయి. ఆ వీడియో నెక్స్ట్ వీక్ పెడతాను చూడండి. ఆఫ్టర్ 1 month హార్వెస్ట్ మాట అటుంచితే అవన్నీ కూడా మనం ఎంత పెద్ద ఆకులు ఉన్నాయి కొత్తిమీరకి అట్లా కాకుండా చిన్న చిన్నగా వస్తున్నాయి, డిఫరెంట్గా అనిపించింది. సో 2-3 మొక్కలు మిగిలాయి, మిగతావన్నీ నాకు అంత మంచిగా హార్వెస్ట్ చేసినట్టు ఏం అనిపించలేదు. సో వాటిని నేను టబ్లోకి మార్చాను. సో 1 మంత్కి ఫుల్గా పూత వచ్చి ధనియాలు వచ్చాయి. అంటే ఆకులు వచ్చిన తర్వాత వాటిని కనుక మనం రీగ్రోత్ చేసినట్లయితే వాటికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి ధనియాలు వచ్చేస్తాయండి. వాటి నుంచి మనం 2-3 సార్లు ఆకులే హార్వెస్ట్ చేయలేము, అంత మంచిగా ఆకు రాదు. ఒక హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి మనకి ధనియాలు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ధనియాలు ఎంత బాగున్నాయి, పచ్చగా ఉన్నాయి. ఎండిన తర్వాత చూపిస్తాను వీడియో చేసి. కదా మా మొక్కలన్నీ ఎలా ఉన్నాయి. సో కొత్తిమీరని ఇలా కూడా పెంచుకోవచ్చు. అంటే వేస్టేజ్ నుంచి కూడా మనం క్రియేట్ చేసుకున్నాం కొన్నిసార్లు. క్యారెట్ వాటిని కూడా వేస్టేజ్ నుంచి కూడా మనకు పండించాము పాత వీడియోస్లో. సో కొత్తిమీరని ఇప్పుడు కొత్తగా ఇట్లా వస్తుంది కాబట్టి ఇలా నేను మట్టిని యూజ్ చేశాను. ఈవెన్ వాటర్లో కూడా పెట్టి మీరు కిచెన్ గార్డెన్లో మెయింటైన్ చేసి, ఎక్కువ ప్లేస్ లేని వాళ్ళు కిచెన్ గార్డెన్లో ఇలాగా మన డ్రింక్ బాటిల్స్ వేస్ట్గా పడి ఉంటాయి కదా, వాటిని గార్లిక్ని పుదీనాని అండ్ కొత్తిమీరని మనం ఇట్లా పెంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంత నచ్చింది అనుకున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా గార్డెన్.